పేపర్లు, సోషల్ మీడియా ఈ కథ అంతా మారిపోయింది. ఇప్పుడు ఇక సినిమాల దశ దగ్గరకు వచ్చింది, ఎన్నికల దగ్గరకు వచ్చాడు. 2019 ఎన్నికలకు ముందు కూడా యాత్ర రిలీజ్ అయింది, అట్లాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయింది. ఈ రెండు జగన్కి ఫేవరబుల్గా అనిపించినాయి. అదే సందర్భంలో కథానాయకుడు 1, 2 అటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, బాలకృష్ణ వైపు నుంచి రిలీజ్ అయింది. ఇంపాక్ట్ ఏది పనిచేసిందని చెప్పలేం, కానీ రెండు కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కథానాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి యాత్ర పనికొచ్చింది. మధ్యలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కొంత వైసీపీ వాళ్ళకే ఫేవర్ అనిపించింది, తెలుగుదేశాన్ని దేశించే వాళ్ళకి ఫేవర్ అనిపించింది. ఇప్పుడు వచ్చేటప్పటికి యాత్ర 2 రిలీజ్ అయింది. వ్యూహాన్ని ఇంతవరకు ఆపుకుంటూ వచ్చారు. ఇప్పుడు వ్యూహం సినిమాకి కూడా క్లియరెన్స్ వచ్చేసింది. ఏదైతే సెన్సార్ సర్టిఫికెట్ మీద అబ్జెక్ట్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తే డివిజన్ బెంచ్ ఆ సినిమా రిలీజ్కి అంటే మళ్ళీ సెన్సార్ రివ్యూ చేయమని సెన్సార్ రివ్యూ చేసి సర్టిఫికెట్ ఓకే చేసింది. దీంతో యాత్ర తర్వాత ఓ పక్కన ఇప్పుడే యాత్ర రన్నింగ్లోకి వచ్చినటువంటి సందర్భంలోనే రెండో పక్కన ఇది కూడా వ్యూహం కూడా రంగంలోకి రాబోతోంది.